హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. మేము పూణేలోని థర్డ్ డే ఇలా అలీబాగ్ బీచ్కి వచ్చాము పిల్లలందరినీ తీసుకొని. మా పిల్లలకి స్పెషల్గా మా పెద్ద కోడలికి వాటర్ గేమ్స్ అన్నా బీచ్లు అన్నా చాలా అయితే తన ఇష్టాన్ని మేము కాదనిలేక పూణే నియర్ బై ఏం బీచ్లు ఉన్నాయని చూస్తే మాకు గూగుల్ సర్చ్లో అలీబాగ్ బీచ్ చూపించింది. ఇంకా అంతే, నెక్స్ట్ డే లేట్ చేయకుండా వెంటనే అలీబాగ్ బీచ్కి స్టార్ట్ అయిపోయాము. అయితే ఈ వీడియోలో మీరు అలీబాగ్ బీచ్ ఎలా వెళ్ళాలి, అలీబాగ్ బీచ్ విశేషాలు ఏంటి అన్నది ఈ వీడియో. విశేషాలన్నీ నేను మీకు చెప్తాను. అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు వస్తాయి. అయితే ఈ జర్నీ మొత్తంలో మనకి ఎక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉండవు, ఎందుకంటే మనము పూణే నుంచి ముంబై ఎక్స్ప్రెస్ హైవేలోనే ఈ జర్నీ మొత్తం ఉంటుంది మనకి. అయితే మేము ఇలా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కిన తర్వాత నియర్లీ 70 కిలోమీటర్స్ అవతల మాకు ఫస్ట్ కనిపించిన ఫుడ్ కోర్ట్ ఇదే. ఇంకా 70 కిలోమీటర్స్ ట్రావెలింగ్, అది కూడా ఎక్స్ప్రెస్ హైవే అనేసరికి కొంచెం మేము అక్కడక్కడ లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ వచ్చేసరికి మాకు ఎక్కువ టైం తీసుకుంది. మేము 10కి స్టార్ట్ అవుతే ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చేసరికి మాకు అప్రాక్సిమేట్గా 1 అయ్యింది, ఆఫ్టర్నూన్ 1 అయ్యింది. సో మేము అలా కొంచెం రిలాక్స్ అయ్యి టీ తాగుదామని చెప్పి ఆగాము. కానీ ఫుడ్ కోర్ట్ మాత్రం మస్త్ ఎక్స్పెన్సివ్ ఉంది. అసలు ఒక దోశ కాస్టే 300 ఉంది. అందులో మళ్ళీ చీజ్ కానీ బటర్ కానీ ఇంకేదన్నా ఎక్స్ట్రా మసాలాలు వేస్తే మాత్రం అది 350 అంట. అంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ మాకొద్దు అని చెప్పేసి ఇలా ఫుడ్ కోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి, ఈ ఫుడ్ కోర్ట్ లోనావాలా దాటిన తర్వాత ఒక 6 to 10 కిలోమీటర్స్ బిట్వీన్లో ఉంది. అందుకనేమో ఇక్కడ లోనావాలా స్పెషల్ చిక్కీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, చాలా బాగుండే. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ షాప్ కూడా ఇంకా బీవచ్చం, అసలు చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ చాక్లెట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ, బాగుంది. ఆ ఫస్ట్ ఫుడ్ కోర్ట్ నియర్ బై ఈ సెకండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇది అయితే చాలా పెద్దది, స్టేయింగ్ పర్పస్ లో కూడా ఉంది. ఓవెన్ స్టోరీస్, బర్గర్ కింగ్, కేఎఫ్సి, మెక్డానల్డ్స్ ఇలాంటి స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక ఫస్ట్ టన్నల్ ఇది. ఇది మొత్తం 1000 మీటర్స్ ఉంటుంది. అండ్ అలాగే వచ్చే చిన్న టన్నల్ కూడా ఇదే అనమాట. దీని తర్వాత ఇంకొక పెద్ద టన్నల్ ఉంటుంది, అది నియర్లీ 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. అయితే మా పిల్లలు చూడడం ఇది ఫస్ట్ టైం, సో వాళ్ళకి బాగా నచ్చనుండే ఈ ఎక్స్పీరియన్స్. అయితే ఇది లోనావాలా సిటీలో వచ్చే ఫస్ట్ టన్నల్. ఇది క్రాస్ అవ్వగానే మనకి గ్రీనరీ అంతా స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా మేము అటు ఇటు కాకుండా వింటర్ సీజన్లో వచ్చాం కాబట్టి అంత గ్రీనరీగా లేదు. సో ఎవరైనా లోనావాలా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం రైనీ సీజన్లో వస్తే అయితే ఎక్కడ చూసినా మీకు గ్రీనరీ కనిపిస్తుంది. ఇది వచ్చేసి పెద్ద టనల్, ఇది నియర్లీ 1/2 కిలోమీటర్ ఉంటుంది. చూడండి లోపల మొత్తం ఇలా లైటింగ్ ఇచ్చారు. అండ్ మనకి ఈ వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి లోపల. నాకు తెలీదు బయట గాలి లోపలికి రావడం కోసమా ఏంటి అని, కానీ చిన్న చిన్న ఫ్యాన్స్ కూడా అరేంజ్ చేశారు. మీరు ఎవరైనా అలీబాగ్కి ప్లాన్ చేస్తే మాత్రం బెటర్ ఓన్ వెహికల్లో ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే బస్సెస్ ఫెసిలిటీ అస్సలు అవైలబుల్గా ఉండదు. పిల్లలు ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వెహికల్ ప్లాన్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీ టేస్ట్ ఆఫ్ ఫుడ్ని మీరే ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. అయితే మాకు ఈ ప్లేస్కి వచ్చేసరికి ఆల్రెడీ 1:30 అయ్యింది. అయినా కూడా చూడండి ఆ కొండల పైన మంచు మాత్రం అలాగే ఉంది అసలు. అండ్ వింటర్ సీజన్ అవ్వడం వల్ల ఎక్కడ అంత గ్రీనరీ కనిపించట్లేదు. కానీ అదే రెయినీ సీజన్లో వస్తే మాత్రం వాటర్ అన్ని జలపాతాల్లాగా ప్రతి కొండపై నుంచి ఇలా పడుతూ ఉంటాయంట. సో ఎవరికైనా మీకు లోనావాలా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు రెయినీ సీజన్లో పక్కా ఒకసారి విజిట్ చేయండి. లోనావాలా అంతా చూస్తూ అలీబాగ్ నియర్ బై వచ్చేసాం మేము ఫైనల్గా. మాకు ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 2:30. ఇంక సో ఫైనల్గా లోనావాలా అంతా చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ మేము అలీబాగ్ బీచ్ నియర్ బై వచ్చేసాం. మాకు ఇక్కడ నుంచి అలీబాగ్ 9 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పటికి టైం మాకు 2:30 అవుతుంది. సో మేము తినాలి కాబట్టి ఫస్ట్ ఎక్కడైనా ప్లేస్ వెతుకుదాం తినడానికి అని చెప్పి ఇలా ప్లేసెస్ అంతా చూస్తూ వెళ్తుంటే అలీబాగ్ బీచ్ దగ్గర నుంచి వచ్చే వాళ్ళంతా ఇలా ట్రాఫిక్ రూపంలో కనిపిస్తున్నారు మాకు.
ఇదిగో మాకెదురుగా వచ్చే కార్లన్నీ అక్కడి నుంచే వస్తున్నాయంట. ఇంకా సరే అని ఫైనల్‌గా ఒక ప్లేస్ అయితే వెతుక్కున్నాం మేము. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఆ ఫ్యాక్టరీ మొత్తం జేఎస్‌డబ్ల్యూ అని అలీబాగ్‌లోనే పెద్ద ఫ్యాక్టరీ ఇది. స్టీల్ ఫ్యాక్టరీ. ఒకప్పుడు దీని షేర్ మార్కెట్ కొంచెం తక్కువే ఉండే. ఈ మధ్య కాలంలో బీభత్సంగా ఉంది. మీరొకసారి సెర్చ్ చేయొచ్చు కూడా. మేమిక్కడ ఆగి తినేసరికి మాకు టైం 3:30 అయింది. మేము తిని మా పిల్లలకి తినిపించుకునేసరికి పాపం వీడెవడో బాగానే చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంట. బాగానే మాకు తినడానికి చోటిచ్చాడు. మేము కూర్చొని తింటామంటే ఈ గ్రీన్ కలర్ మ్యాట్ వెనకాల లోపలేసి అరేంజ్ చేశాడు మాకు. మేము తెచ్చుకున్న బిర్యానీ చక్కగా మేము తినేసి అలా వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ కార్లో అన్నీ సర్దేస్తున్నారు మా వారిక్కడ. ఇక్కడ నుంచి మేము మళ్ళీ 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అలీబాగ్ బీచ్ వచ్చేస్తుంది మాకు. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో, జనాలు ఎంతమంది వస్తున్నారో అక్కడ నుంచి. అయితే మేము వెళ్ళింది సండే రోజు అనమాట. కాబట్టి మాకు ఇంత రష్ ఉండక తప్పదులే అని అనుకున్నాము. సో ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. కొంచెం వెళ్ళి రావడం సింపుల్ అవుతుంది అనమాట. ఇంత జనాలు ఉండరు, అంత రష్ ఉండదు. మేము వెళ్ళిన రోజు మాత్రం చాలానే ఉండే మాకు. ఫైనల్గా బీచ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. పార్కింగ్ కోసమని ఇలా వెతుకుతున్నాం మేము. సో చెప్పాను కదా, మేము వచ్చింది సండే. రష్ చూడండి చాలానే ఉంది అసలు. ఇంకా మాకు పార్కింగ్లో కూడా కార్ పార్కింగ్కి ప్లేస్ దొరకలేదు. సో అలా ఎదురుగా వెళ్ళిపోయి అక్కడెక్కడో ప్లేస్ దొరికితే అక్కడ పెట్టేశాము. ఈ పక్కకి వైట్ కలర్ టెంట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఏదో నైట్ షో ఉందంట. మాకు ఈ విషయం తెలియక మేము తొందరగా రిటర్న్ అయిపోయాము అక్కడ నుంచి. పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి. సో కార్ పార్క్ చేసి ఇలా మేము తెచ్చుకున్న లగేజ్ ఏంటంటే పిల్లలకి డ్రెస్ చేంజ్ అనమాట. బీచ్ లోపలికి వెళ్ళాక వాళ్ళు ఆడుకోవాలి అంటే ఒక ఎక్స్ట్రా డ్రెస్ ఉండాలి. కాబట్టి మేము వేసుకొచ్చిన డ్రెస్సులన్నీ మార్చేసి అక్కడ ఆడుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ వేసి ఇలా బీచ్ లోపలికి వెళ్తున్నాం మేము. ఇప్పుడు చూపిస్తాను రండి బీచ్ అంతా మీకు. ఇదే అలీబాగ్ బీచ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఈ ర్యాంప్ ఎక్కి నేను మీకు పైనుంచి చూపిస్తూ ఉండండి బీచ్ అంతా. అయితే ఈ బీచ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే సన్సెట్. ఇక్కడ సన్సెట్ 6:40కి అలా అవుతుంది ఇక్కడ. ఇంకా ఈ బీచ్లో రైడ్స్ కూడా ఉన్నాయి. బోట్ రైడింగ్, హార్స్ రైడింగ్, బైక్ రైడింగ్, ఇంకా కిడ్స్ కోసం అని మోటార్ కార్స్, క్యామెల్ రైడ్స్ కూడా ఉన్నాయి. అండ్ బైసైకిల్ రైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ అన్నిటికంటే మెయిన్ హాట్ ఎయిర్ బెలూన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ సన్ రైజ్ అప్పుడు మాత్రం వాటర్ ముందుకు వస్తాయంట. సన్సెట్ అయ్యే టైంకి మాత్రం వాటర్ అన్నీ వెనకాలకి వెళ్ళిపోతాయంట. సో నేను చెప్పా కదా క్యామెల్ రైడ్ ఉన్నాయి. ఇంకో ఇదే పర్ హెడ్కి 100 రూపీస్ తీసుకుంటారంట. ఇద్దరిని తీసుకెళ్తారు. ఆ లాస్ట్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారంట. ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యామో అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ అనుకోండి, 1/2 కిలోమీటర్ నడిపిస్తారు. కానీ సండే అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ జనాలు అయితే బాగానే ఉన్నారు. మేము బీచ్ స్టార్టింగ్లో కాకుండా బీచ్కి రైట్ సైడ్లో వెళ్ళామన్నమాట. అక్కడైతే కొంచెం ఎవరు లేరు, పిల్లలు ఫ్రీగా ఆడుకుంటారని చెప్పేసి మేము జనాలు లేని దగ్గరికి వెళ్ళి పిల్లల్ని వదిలేసాం కాసేపు అలా. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు నియర్లీ 4:30 అలా అయ్యింది. ఇంకా ఇప్పటి నుంచి సన్సెట్ అయ్యేంత వరకు సన్సెట్ చూసి వెళ్దామని మా వాళ్ళందరూ అంటే సరే అని చెప్పి అప్పటి వరకు వాటర్లో ఆడుతున్నాము. ఇక్కడ చూడండి ఈ బైక్ రైడ్ కూడా పర్ హెడ్కి
రూ. 100 అంట. ఇద్దరిని ఎక్కించుకుంటారు. మనతో వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా ఈ బిజినెస్ బాగుంది ఇక్కడ అసలు. వీళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి, అసలు వాటర్ చూడగానే ఎలా ఎగురుతున్నారు, ఆట మొదలు పెట్టేశారు వీళ్ళు. ఈ బీచ్లో లైట్ షోస్ అలా ఈవెంట్స్ కూడా అవుతూ ఉంటాయంట. మేము వెళ్ళిన రోజు కూడా ఉండే, కానీ మాకు ఆ విషయం తెలియక మేము తొందరగా వచ్చేసాము. పిల్లలు అని చెప్పేసి. ఒకవేళ తెలుసుంటే మాత్రం అక్కడ స్టే చేసి ఉండేవాళ్ళం. బీచ్లో లైట్స్ అన్నీ పెట్టి కొంచెం అట్రాక్టింగ్గా ఉంటుందంట. సింగింగ్ షోస్ అవుతాయంట. ఇలా రకరకాలుగా జరుపుకుంటారంట అక్కడ. బీచ్కి పిల్లల్ని తీసుకొని వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేస్తే వాళ్ళ హ్యాపీనెస్ వేరు అసలు. ఇక్కడ చూడండి, వాళ్ళ డాడీ అతని కోసం ఇల్లు కడుతున్నాడు. చూడండి, నేను చెప్పా కదా ముందు, మేము వచ్చినప్పుడు వాటర్ ఇక్కడ వరకు ఉండే, మేము నడుస్తున్న దగ్గరికి. ఇప్పుడు వాటర్ ఎంత వెనకకి వెళ్ళాయో చూడండి. ఈ టైంకి ఆల్మోస్ట్ అది 5:40 అయ్యింది. మేము అక్కడ చూడండి వాటర్ ఎంత వెనక్కి వెళ్ళిపోయాయో. ఇక్కడ ఫోర్ట్ కూడా ఉంటుంది, అలీబాగ్ ఫోర్ట్ అని చెప్పేసి. ఆ ఫోర్ట్ దగ్గర వరకు మనం నడుచుకుంటూ వెళ్ళినా కూడా మనం మునగమంట. ఇక్కడ వాటర్ అంతా తక్కువగా ఉంటాయి అండ్ అలలు కూడా ఎక్కువ రావు. పిల్లలు ఆడుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకు. మనము వైజాగ్ బీచ్ కానీ సూర్యలంక బీచ్ కానీ నాకు ఎక్కువ భయం అవుతుంది అనమాట, అలలు ఎక్కువగా పెద్దగా వచ్చేస్తాయి అని. కానీ ఇక్కడ మాత్రం అలాంటి భయాలు ఏవీ లేవు అసలు. పిల్లల్ని ఫ్రీగా వదిలేయచ్చు, హ్యాపీగా ఆడుకున్నారని చెప్పొచ్చు. ఇక్కడ అంత అలలు తక్కువ వస్తున్నాయి. ఇక్కడ వీడిని అడుగుతున్నాం మేము, పర్ హెడ్కి 100 అంట. ఇద్దరిని ఎక్కించుకుంటాడు, ఇద్దరితో పాటు అతను కూడా కూర్చుంటాడు. సేమ్ అలాగే క్యామిల్కి కూడా పర్ హెడ్కి 100 అంట. సేమ్ ఇక్కడ కూడా బీచ్ చివరి వరకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడిన. కానీ ఈ బీచ్లో ఈ బిజినెస్ బాగుంది అసలు. ఈ సైకిల్ చూసారా, ఇతను కూడా సేమ్ 50 రూపీస్ తీసుకుంటాడంట. 1/2 కిలోమీటర్ తీసుకెళ్ళి వస్తాడంట. డబల్ రైడ్ చేసుకోవచ్చు ఈ సైకిల్. రైడ్స్ అన్నీ బాగున్నాయి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సరే ఇవన్నీ వద్దులే, ఇంకా పిల్లల ఎంజాయ్మెంట్ ముఖ్యం అని చెప్పేసి పిల్లల్ని వదిలేసాం మేము. ఇంకా పాపం ఈ బుడ్డోడు వీళ్ళెవరో యూట్యూబర్ లాగా ఉన్నారు అని చెప్పేసి ఫ్రీగా ఒక రైడ్కి తీసుకెళ్ళాడు. ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇక్కడ బీచ్ షోస్ జరుగుతాయి అని, నైట్ టైం జరుగుతాయి అన్నమాట అవి ఎక్కువగా. అయితే మీరు ఈ షోస్ ఎవరైనా చూడాలి అనుకుంటే మాత్రం మనం నైట్ అక్కడ స్టే చేయడానికి చాలానే రెస్టారెంట్స్ ఉన్నాయి నియర్ బై. లేదు అలా కాదు అనుకుంటే నియర్ బై హౌసెస్ వాళ్ళు ఒక సపరేట్ రూమ్ లాగా బిల్డ్ చేసుకొని ఇలా విజిటర్స్ స్టే చేయడం కోసం అని చెప్పి అలౌ చేస్తున్నారు. అందులో కూడా స్టే చేయొచ్చు. మా వాడు ఇక్కడ వద్దంటుంటే అస్సలు వినట్లేడు, సో నేను వాడిని ఆపడానికి ట్రై చేస్తున్నా. పిల్లలు ఆల్రెడీ చాలా తడిసిపోయి ఉండేసరికి వాడికి వణుకొచ్చేస్తుంది అనమాట. అయినా కూడా వద్దు అని చెప్తుంటే ఇక్కడ అయినా కూడా వాడు ఆడుతున్నాడు. అలాగే చూడండి, వాటర్ లెంత్ ఎప్పుడు అంతే ఉంటుందంట. మా వాడి మోకాల దగ్గరికి మాత్రమే వస్తున్నాయి వాటర్ లెంత్, అసలు తగ్గవు. ఇక్కడ నుంచి మనం 4 దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చంట. ఇంతే లెవెల్లో ఉంటాయంట. అయితే మాకు ఆ సంగతి తెలియక మేము ఆ 4 దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు పిల్లల్ని వేసుకొని బీచ్లో ట్రావెలింగ్ అవసరమా అని అనిపించింది. నడుచుకుంటూ వెళ్ళేది ఉంది అని తెలిస్తే మాత్రం మేము ఆల్మోస్ట్ ట్రై అన్నా చేస్తుండే. అయితే నాకు ఈ సంగతి నేను రిటర్న్ అయ్యేటప్పుడు మా అన్నయ్య ఈత కొట్టుకుంటూ లోపల దాకా వెళ్ళొచ్చారంట. అది చెప్పేటప్పుడు తెలిసింది అసలు వాటర్ ఎక్కువ లెవెల్ ఉండవు ఇక్కడ అని. సో మీరు ఎవరైనా వెళ్తే మాత్రం నెక్స్ట్ టైం ఆ ఫోర్ట్ కూడా విజిట్ చేసి రండి. అది కొల్లబా ఫోర్ట్ అని అంటారు. అప్పట్లో ఛత్రపతి శివాజీ గారు అండర్ కన్స్ట్రక్షన్లో జరిగిందంట. అది చాలా బాగుంటుందంట. మాకు అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు. రివ్యూ అయితే చాలా బాగుంది. అయితే అప్పట్లో ఒక ఆవిడ ఇక్కడ చాలా కోకోనట్ ట్రీస్ ఇంకా మ్యాంగో ట్రీస్ ప్లాంట్ చేసిందంట. అయితే ఆవిడ పేరు ఎలిషా అంట. ఆవిడ పేరుతో ఈ ఎలిషా గార్డెన్ అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో పిలిచేవారంట ఇక్కడ. దాని తర్వాత అది రాను ఎలిషా గార్డెన్ కింద మారిపోయిందంట. అది ఇంకా జనరేషన్స్ మారే కొద్దీ అలీబాగ్ బీచ్ లాగా సింపుల్గా నేమ్ పెట్టేశారంట. అలా ఈ బీచ్కి అలీబాగ్ బీచ్ అని నేమ్ వచ్చిందంట.
ఆల్మోస్ట్ ఇలా 1.5 hour ఆడిన తర్వాత మా వాడికి ఫుల్ షివరింగ్ వచ్చేసింది. ఇంకొద్దు అని చెప్పి మా వారు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు మా చిన్నోడిని. మా చిన్న కోడలు మాత్రం ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, అసలు కొంచెం బాడీలో వణుకు అనేది రావట్లేదు. మా పెద్ద కోడలు అలాంటిది ఫుల్ షివరింగ్ అవుతుంది. మా పెద్ద కోడలు ఏదేమైనా ఈవిడ గారు అయితే మస్తు స్ట్రాంగ్ అసలు. ఒరే రారా ఇంకా చాలు అన్న వినకుండా మా వాడు అందులోనే ఇలా లెగ్స్ ఫోల్డ్ చేసుకొని మరీ కూర్చున్నాడు బుద్ధుడిలాగా. చిన్న పిల్లల్ని ఆడించే విషయంలో మా అన్నయ్యనైతే ఒప్పుకోవచ్చు, చిన్న పిల్లాడు అయిపోతాడు మా అన్నయ్య కూడా. చూడండి ఎలా ఆడుతున్నాడో వాటర్లో పిల్లల్ని ఆడిపించుకుంటూ. కానీ ఏదేమైనా పిల్లలతో మనం ఎక్కువగా ఎంజాయ్ చేయగలము, పిల్లలతో ఎక్కువ మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాము అంటే అది వాళ్ళ 5 years లోపే అండి. ఎందుకు అంటారా, ఒక్కసారి వాళ్ళు స్కూలింగ్కి అడుగు పెట్టారు అంటే బుక్స్ అని, ఎగ్జామ్స్ అని, హోంవర్క్స్ అని, చదవాలని, ఫ్రెండ్స్ అని, ఇలా వాళ్ళ ప్రపంచమే మారిపోతుంది అసలు. ఇంకా అప్పటి వరకు మన చుట్టూ తిరిగే వాళ్ళు ఇంకా అప్పటి నుంచి స్కూల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు చిన్న ఉన్నప్పుడే వాళ్ళకి మెమరీస్ ఇవ్వాలి, వాళ్ళ నుంచి మనము మెమరీస్ కలెక్ట్ చేసుకుంటే మెమరీస్ కొంచెం స్వీట్ మెమరీస్ అవుతాయి అన్నమాట. ఇంకా వీళ్ళు ఇప్పుడు వచ్చేలాగా లేరు అని చెప్పేసి వీళ్ళని వదిలి నేను అక్కడున్న ఇసుకలో ఇలా గవ్వలు ఏరుకోవడం మొదలుపెట్టా. అయితే ఈ బీచ్ మొత్తం బ్లాక్ శాండే ఉంటుంది. ఈ బ్లాక్ శాండ్లోనే ఎక్కువ షెల్స్ దొరుకుతాయి నార్మల్గా. అయితే నాకు ఈ షెల్స్ అన్నీ ఏరేటప్పుడు నాకు ఒక చిన్నప్పుడు మెమరీ గుర్తొచ్చింది. ఏంటి అంటే చిన్నప్పుడు మా మేడం 5th క్లాస్లో యాక్టివిటీ ఒకటి ఇస్తే నేను ఒక కొత్తగా కన్స్ట్రక్ట్ అయ్యే ఇల్లు దగ్గర ఇసుక ఏదో పోసుంటే అందులోంచి ఇలా గవ్వలన్నీ, అప్పుడు కూడా డిఫరెంట్ గవ్వలన్నీ తీసుకొచ్చుకొని యాక్టివిటీ చేశాను అనమాట. అది ఒక జ్యువెలరీ చేసా. ఇంకా దాని తర్వాత దాంతోనే పేపర్ పైన హౌస్ లాగా పేస్ట్ చేశాను అనమాట షెల్స్తో. సో ఆ యాక్టివిటీ నాకు గుర్తొచ్చినుండే భలే. అప్పట్లో మాకు ఒక యాక్టివిటీ టీచర్ ఉంటుండే, మాకు అలాగే యాక్టివిటీ సెషన్ ఒకటి ఉంటుండే. ఆ సెషన్లో ఆ టీచర్ వచ్చి నేను చేసిన యాక్టివిటీ నచ్చిందని చెప్పేసి నాకు చాక్లెట్ ఇచ్చినుండే. మళ్ళీ అదే తీసుకెళ్ళి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లో పెడితే వచ్చిన పేరెంట్స్ అందరు కాంప్లిమెంట్స్ ఇస్తుండే. భలే హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా 6:30 అయ్యింది ఇక్కడ టైమ్. మేము సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. పిల్లల్ని అంతా ఇలా క్లీన్ చేసి సన్సెట్ చూసి వెళ్ళిపోదామని చెప్పి రెడీ అవుతాం. మామూలుగా నాకు తెలిసిన సన్సెట్ ఏంటి అంటే సూర్యుడు అలా పైనుంచి కిందకి జారిపోవడము. కానీ ఇక్కడ ఏంటదో చూస్తూనే సూర్యుడు అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మాయమైపోయాడు. అంటే ఇట్లా కిందికి జారడము, పైకి పోవడము అట్లా ఏం లేదనమాట. అప్పుడు అనిపించింది ఓహో రియల్ సన్సెట్ ఇట్లా ఉంటుంది అని. ఎవరైనా సన్సెట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి, చూడండి. అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇంకా అంతే, బీచ్ కూడా వావ్ అనిపించింది. పిల్లలకైతే భలే నచ్చుతుంది అసలు. ఇంకా అంతే. ఇవన్నమాట మా అలీబాగ్ విశేషాలు. మీరెవరైనా వెళ్తే మాత్రం నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము మళ్ళీ ఇక్కడ నుంచి 7కి స్టార్ట్ అవుతే ఇంటికి వెళ్ళేసరికి 11 అయింది. అది కూడా స్పీడ్గా వెళ్ళాం మేము, ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం టైం మేనేజ్ చేసుకొని తొందరగా వెళ్ళేలాగా చూసుకోండి. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి అండ్ వీడియో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.